ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 1351 అనేది డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లంని మనకు మైక్రోసాఫ్ట్, అమెజాన్, విప్రో, టీసీఎస్ కంపెనీలో చాలాసార్లు అడిగాను అన్నమాట. ఏంటిదంటే కౌంట్ ఏ నెగిటివ్ నెంబర్స్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. రోస్ అండ్ కాలమ్స్ సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి, ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. మనకు ఇలా డిక్రీజింగ్ రోస్ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, కాలమ్స్ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. దీనికి మనం కోడ్ ఆలోచిస్తే ఇప్పుడు నా ఫంక్షన్లోకి నేను మ్యాట్రిక్స్ పంపించుకుంటున్నా. నాకు ఇక్కడ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇంటర్ ఇచ్చుకుంటున్నా. ఫస్ట్ నేను ఈ మ్యాట్రిక్స్ యొక్క లెంత్ అనేది తీసుకుంటున్నా. లైక్ అది రో యొక్క లెంత్, అది ఎంత గ్రిడ్ డాట్ లెంత్ అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క రో యొక్క లెంత్ అనేది వస్తుంది అనమాట. కాలం యొక్క లెంత్ అని అంటే ఈ రోలోని ఫస్ట్ కాలం యొక్క లెంత్ నేను ఇక్కడ ఫైండ్ చేసుకోవాలి. గ్రిడ్ డాట్ 0, లైక్ ఇది ఎలా స్టోర్ అవుతుంది అంటే 0, 1, 2, 3 అని అంటే ఈ 0 అని అంటే ఈ కాలం యొక్క లెంత్ అనేది ఇక్కడ ఈ కాలంలో స్టోర్ అవుతుంది అనమాట. నాకు కౌంట్ రిటర్న్ కావాలి కాబట్టి నేను కౌంట్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఫర్ లూప్ 0 నుంచి వెళ్ళి రో వరకు వెళ్తున్నాను అనమాట. ఫర్ లూప్ 0 నుంచి వెళ్ళి రో వరకు ఇక్కడ వరకు వస్తుంది అనమాట. లైక్ ఇంకో ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇది కాలంని చెక్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఆ రెండు ఎలిమెంట్స్ అనేవి ఐకామజీ అనేది నెగిటివ్ వాల్యూ అయినాయి అనుకోండి, అది నేను ఇక్కడ ఏం చేసుకున్నాను అంటే కౌంట్ ఈక్వల్ టు కాలం -1. అంటే ఇవి అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి కదా. ఫస్ట్ నాకు ఒక్క నెగిటివ్ వాల్యూ దొరికితే సరిపోతుంది. ఒక్క నెగిటివ్ వాల్యూ దొరికితే ఇటు మిగిలినవన్నీ నాకు అనేది నెగిటివ్ వాల్యూ. కాబట్టి నేను ఏం చేశానంటే కాలం -j అని అంటే లైక్ నేను ఇప్పుడు కాలం యొక్క లెంత్ ఎంత, నాకు 4 ఉందనుకోండి. నాకు అక్కడ 2 దగ్గర నెగిటివ్ వాల్యూ దొరికింది. కాబట్టి 4 - 2 అని అంటే మిగిలిన ఇంకా 2 అనేది నాకు నెగిటివ్ వాల్యూస్. కాబట్టి నాకు ఇది ఫార్ములా అలా యూజ్ చేస్తామన్నమాట. నెగిటివ్ వాల్యూని కౌంట్ చేసుకోవడానికి నాకు నెగిటివ్ వాల్యూ వచ్చిన తర్వాత నేను బ్రేక్ చేసేసాను అనమాట. బ్రేక్ చేసిన తర్వాత లైక్ నేను కౌంట్ని రిటర్న్ చేసుకుంటాను అనమాట. ఆ కౌంట్ అనేది నాకు రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నెగిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాబట్టి నాకు రిటర్న్ ఎంత అవుతుంది అనమాట? 8 అనేది రిటర్న్ అవుతుంది. ఇది గైస్ అవుట్పుట్ మనకి ఇక్కడ. ఓకే, ఇలా మనం చెక్ చేస్తూ వెళ్తాం అన్నమాట.